నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి, ఆర్డీఓ రాధాబాయి. పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేయాలని రైతుల ధర్నా. బాధితుల సమస్యల పరిష్కారమే గ్రీవెన్స్ డే లక్ష్యం, ఎస్పీ మహేష్ భగత్. విద్యార్థుల్లో నైపుణ్యాల వికాసానికే సమ్మర్ క్యాంపులు, కలెక్టర్ గరిమా అగర్వాల్. బండి సంజయ్ తక్షణమే రాజీనామా చేయాలి, మాజీ జెడ్పీటీసీ మేకల రవి డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వేములవాడ ఆర్డీఓ రాధాబాయి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటికి వేగంగా పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేములవాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు భూ సమస్యలు, పింఛన్లు, ఆదాయ ధృవపత్రాలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై అర్జీలు సమర్పించారు. అందిన వినతి పత్రాలను ఆర్డీఓ రాధాబాయి స్వయంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వంపై నమ్మకంతో తమ సమస్యలను ప్రజావాణి ద్వారా తెలియజేస్తున్నారని, అధికారులు కూడా బాధ్యతాయుతంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆమె సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రజావాణి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ రాధాబాయి కోరారు. వేములవాడ ప్రజలందరికీ నమస్కారము. నేను రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ వేములవాడ. యాజ్ పర్ జియోమెస్ నెంబర్ 3 ప్రకారము 30వ తేదీ రోజు మనకి ఇష్యూ అయింది. దీని ప్రకారం డివిజనల్ లెవెల్లో ఎవ్రీ మండే రోజు మనము ప్రజావాణి నిర్వహించాలి. ఎందుకంటే ఆల్రెడీ స్టేట్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రజావాణి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో మనకి నిర్వహిస్తారు. అదేవిధంగా మొత్తం తెలంగాణ స్టేట్లో ఎక్కడైతే డివిజన్స్ ఉన్నాయో ఆ డివిజన్స్లో కంపల్సరీ డివిజనల్ లెవెల్లో ప్రజావాణి నిర్వహించాలని మనకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల మేరకు మనకి 45 డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి డివిజనల్ లెవెల్లో పార్టిసిపేషన్ అవుతున్నారు. ఏ విధంగా అయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేషన్ ఉందో అదే విధంగా మన డివిజనల్ లెవెల్లో పార్టిసిపేషన్ అవుతున్నారు. సో వేములవాడ డివిజన్ ప్రజలందరూ తెలుపుకున్నది ఏంటంటే, మీరందరూ ఎవ్రీ మండే రోజు మాకు అప్లికేషన్స్ ఇస్తే ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉంటాయి. ఆర్ఎండ్బి, ఇరిగేషన్, పంచాయత్ రాజ్, మెడికల్, రెవెన్యూ అండ్ ఇతర అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, సిడిపిఓ, ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇక్కడ ఉంటారు. కాబట్టి పాలన అనేది మనకి సౌలభ్యంగా అవుతుంది అని మనకి ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి నేను ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే, ఎవ్రీ మండే మీరు మంచిగా సద్వినియోగం చేసుకొని, అందరు డివిజనల్ ఆఫీసర్స్ ఇక్కడే ఉంటారు కాబట్టి మీ సమస్య అప్పటికప్పుడే పరిష్కారం అవుతుంది. కాబట్టి ఇక్కడే వచ్చేసి 100% మీరు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ప్రజల నుంచి 21 ఫిర్యాదులు స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ భగత్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను విన్న ఎస్పీ సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదులను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయటం, బాధితులకు సత్వర న్యాయం అందించడమే గ్రీవెన్స్ డే లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కార ప్రక్రియను నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన సమ్మర్ క్యాంపును జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రారంభించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మే 17 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ఒత్తిడి లేకుండా నైపుణ్యాలను పెంపొందించేందుకు సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. క్యాంపులో నాట్యం, సంగీతం, చేతిరాత, చిత్రలేఖనం, కర్రసాం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ క్యాంపుల్లో ఏ పాఠశాల విద్యార్థులైనా పాల్గొనవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నామని, ప్రతిభావంతులైన విద్యార్థులను ఇస్రోకు పంపించేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని అంకాలపు సిరిని సన్మానించి క్యాంపు విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ,
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్, మండల విద్యాధికారి రఘుపతి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద తదితరులు పాల్గొన్నారు. మన పిల్లలు ఎంకరేజ్ చేసుకోవాలి. నేను ఇక్కడికి వచ్చిన ముందు సిద్దిపేటలో ఒక స్కూల్ ఉంది ఇందిరానగర్, అక్కడ అడ్మిషన్ కావాలి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా పెట్టాల్సి వస్తుంది. ఐ హోప్ దిస్ స్కూల్ బికమ్స్ లైక్ దాట్ వేర్ పీపుల్ హ్యావ్ టు కమ్ అండ్ సో సచ్ హై నెంబర్ ఆఫ్ అప్లికేషన్ షుడ్ కమ్ దట్ మీరు ఏమైనా రకంగా స్క్రీనింగ్ చేయాల్సి వస్తుంది, అలాంటి సిచ్యువేషన్ రావాలి. సో ఐ హోప్ యువర్ స్కూల్ రీచెస్ దాట్ స్టేజ్. అండ్ మళ్ళీ ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. ఎంజాయ్ యువర్ సమ్మర్ హాలిడేస్. Stay cool, stay indoor, ఎండలు ఎక్కువ బయట వెళ్ళకూడదు, డ్రింక్ వాటర్, stay hydrated and enjoy your holidays, learn new things. Thank you. జనగణన 2027 తొలి దశలో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు ఇంటింటి గణన చేపడుతున్నందున ప్రజలు జనగణన సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరిమా అగర్వాల్ కోరారు. సిరిసిల్ల పట్టణంలోని సుభాష్ నగర్లో ఎన్యూమరేటర్లు నిర్వహిస్తున్న ఇండ్ల గణన మ్యాపింగ్ ప్రక్రియను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. జిల్లాలో 173 మంది సూపర్వైజర్లు, 1025 మంది ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఎన్యూమరేటర్లకు ఫోటో, క్యూఆర్ కోడ్తో కూడిన గుర్తింపు కార్డులు అందించామని, వాటిని స్కాన్ చేస్తే అధికారిక వివరాలు కనిపిస్తాయని చెప్పారు. ప్రజలు 33 రకాల ప్రశ్నలకు సరైన సమాచారం ఇచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జనగణన పేరుతో అనుమానాస్పద వ్యక్తులు వస్తే అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజావానికి వచ్చిన అర్జీలను పెండింగ్లో ఉంచకుండా నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజావాణి ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మొత్తం 165 దరఖాస్తులు అందగా వాటిని సంబంధిత శాఖలకు పంపించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు తదితరులు పాల్గొన్నారు. జనగణన 2027 కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరిమా అగర్వాల్ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో చార్జ్ అధికారులకు కంప్యూటర్లు, ప్రింటర్లను అందజేశారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు మండలాల అధికారులకు ఈ పరికరాల పంపిణీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సమాచార సేకరణ, నివేదికల తయారీ వేగవంతం చేసేందుకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, ఎస్ఓ సంపత్ తదితరులు పాల్గొన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. హనుమాన్ దీక్ష స్వాములతో కొండగట్టు కాషాయవర్ణ శోభతో కలకలలాడుతోంది. రామనామ స్మరణలు, జై హనుమాన్ నినాదాలతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేసి నిరంతర దర్శన ఏర్పాట్లు చేశారు. మాల విరమణ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించడంతో పాటు వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వచ్చేసి అక్బర్ జాపేట్, మేడ్చల్ మండల్. నా పేరు వచ్చేసి మహేష్ గౌడ్. మేము సాములము దగ్గర 15 ఏళ్ళ నుంచి మాల వేసుకుంటున్నాము, స్వామిని కొలుస్తున్నాము. ఇప్పుడు వచ్చే 15 మంది వచ్చాము మేము బాలసాములతోని, చిన్న సాములు, బాలసాములు, ఈ సాములతో అందరం కలిసి వచ్చాము. మేమైతే ఇప్పటివరకు అయితే మనకి ఎలాంటిది ఏం జరగలేదు. దేవుని దేవాల అందరం బాగున్నాము. ఇప్పుడు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కొండగట్టు గిరి ప్రదక్షిణను మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అలాగే వేములవాడ, కొండగట్టు, ధర్మపురి పుణ్యక్షేత్రాలను కలుపుతూ టెంపుల్ కారిడార్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
రామచంద్ర భగవాని తెలంగాణ రాష్ట్ర ప్రజల ఇలవేలుపు శ్రీ హనుమాన్ ఆంజనేయ కొండగట్ట ఆంజనేయ స్వామివారు రేపు పెద్ద జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి సందర్భం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల గౌరవ ఎండోమెంట్ శాఖ మంత్రులు కొండ సురేఖ గారు, స్థానిక శాసనసభ్యులు మా ప్రియతమ తమ్ముడు మేడిపల్లి సత్యం గారు, జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు విమర్శల కోసం వస్తారు. ఇలా రాత్రికంతా మొత్తం ఈ కొండగట్టు గుట్ట మొత్తం నిండిపోయి ఉంటుంది భక్తులతో. మరి ఏ భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా మన ప్రధానమైన సమస్య మంచినీటి సమస్య. మరి మంచినీటి సమస్య ఉండకుండా గతసారి జయంతి అయినప్పుడు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేసినాము, ఆ ఏర్పాట్ల లోపల ఏమైనా పొరపాట్లు ఉంటే ఏ విధంగా సరి చేద్దామనే విషయంలో ఈరోజు ఒక ఉదయం అంతా ఈరోజు సాయంత్రం దాకా ఉన్నది. మరి దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి అధికారులను కోరుతుంటూ మరొకసారి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకంగా ఈ రోజు నుంచి రేపటి వరకు, ఎల్లుండి వరకు ఇక్కడే పర్యవేక్షణలో ఉండాలని చెప్పేసి కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కోరుతూ మా అధికారులను కూడా మరొకసారి మనవి చేసుకుంటూ మరొకసారి శ్రీ కొండగట్ట ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా మనస్ఫూర్తిగా రేపు జరగబోయే జయంతికి శుభాకాంక్షలు, అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. హిందూ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడిపై ఆరోపణలు వచ్చినప్పటికీ బీజేపీ నాయకులు స్పందించకపోవటాన్ని ఆయన తప్పుపట్టారు. నిష్పక్షపాత విచారణ కోసం బండి సంజయ్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కేసుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పోలీసులను ఆదేశించారని తెలిపారు. నాయకులు కానీ వీరందరూ కూడా ఈ దేశం కోసం, ధర్మం కోసం అని ఉత్తుత్తి ప్రగల్భాలు మాట్లాడేటువంటి నాయకులు వారి యొక్క నోళ్ళు మూతపడ్డాయని మేము అడుగుతా ఉన్నాం. ఇంత పెద్ద బర్నింగ్ ఇష్యూ జరుగుతూ ఉన్నది. వాళ్ళ బీజేపీ నాయకుడు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు భగీరథ్ గారి యొక్క విషయంలో బీజేపీ వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కనీసం స్పందించేటువంటి పరిస్థితులు లేవు. స్త్రీ జనార్దరణ లేకుంటే మహిళను ఇంకా ఏమో చేస్తాం, మహిళలకు మేము హిందూ మహిళలకు ఇంకా పూర్తిగా మేము ఇలా ఉంటాం అలా ఉంటాం చెప్పి ప్రగల్భాలు పట్టుకుంటున్న బీజేపీ నాయకులారా, దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇంత పెద్ద ఇష్యూ జరిగింది ఒక హిందూ మైనర్ బాలిక మీద మీరు ఎవ్వరు కూడా కనీసం స్పందించినటువంటి పాపన పోలేదు. ఈ యొక్క మీ చర్యను పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ నాయకులకు కానీ, బీజేపీ ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి నాయకులకు కానీ మీరు ఇంతవరకు స్పందించకపోవడాన్ని మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఈ విచారణ మళ్ళొక్కసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిష్పక్షపాతంగా జరగాలంటే వెంటనే బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. పంట కోసి 25 రోజులు గడిచినా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు మండల కేంద్రంలో ఆందోళనకు దిగారు. తాము పండించిన పంటను బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎంఆర్ఓ ప్రభుత్వ ఆదేశాలు ఇంకా రాలేదని తెలిపారు. అనంతరం ఆర్టీఓ రైతులతో ఫోన్లో మాట్లాడి 4 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఖచ్చితంగా మాకు కొనేదాకా మేము ఇక్కడనే నిరాహార దీక్ష చేస్తాం. మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో బాధిత కుటుంబానికి ఇప్పటికీ న్యాయం జరగకపోవడం దురదృష్టకరమని మాజీ జెడ్పీటీసీ మ్యాకల రవి అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలము అనుపురం గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ ఘటన జరిగి 3 నెలలు గడిచినా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్డు సాయి భగీరథపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. బాధిత కుటుంబం న్యాయం కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బండి సంజయ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ కుమ్మక్కై ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక సామాన్య మహిళకు అన్యాయం జరిగితే స్పందించాల్సిన మేధావులు, ప్రజా సంఘాలు మౌనం ఎందుకు వహిస్తున్నాయని ప్రశ్నించారు. బండి సంజయ్ వెంటనే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని, నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంకిపల్లి గ్రామ సర్పంచ్ రెడ్డి వేణి పరశురాము, రుద్రవరం సర్పంచ్ ఊరెడి సునీత రాజిరెడ్డి, చంద్రగిరి సర్పంచ్ ముత్తా సంజనా మహేష్, చింతల్ ఠానా సర్పంచ్ గోట్ల కుమార్, బారసా పార్టీ మండల నాయకులు వెంకట రమణారావు, నరేషు, హరికృష్ణ, శంకర్, మహేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ గారి నాయకత్వం, చెలిమేడ గారి నాయకత్వం. ఈరోజు వేములవాడ అర్బన్ మండలం నుంచి చెల్మడ లక్ష్మీనరసింహారావు గారి ఆదేశానుసారం ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. గత 3-4 రోజుల నుండి రాష్ట్రంలో సంచలనంగా మారిన అత్యాచారం కేసులు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి కొడుకు సాయి భగీరథ్ కొడుకు అత్యాచారం చేసి 3 నెలలుగా ఆ కుటుంబం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కానీ పట్టించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ రాష్ట్రం లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎక్కడ ఉన్నది? ఈ రాష్ట్రంలో ఒక మైనర్ మహిళకు అన్యాయం జరిగితే పట్టించుకునే నాదుడు లేకుండా పోయింది. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఇక్కడ నాటకీయ పరిణామంగా కరీంనగర్లో కేసు తీసుకున్న తర్వాత కౌంటర్ కేసు కింద హైదరాబాద్లో తీసుకుంటారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న బండి సంజయ్ కుమార్, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిపి మంచి దోస్తానుగా వ్యవహరించి ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న బండి సంజయ్ కుమార్ ఒకరికి వేరే మహిళకు అన్యాయం జరిగితే ఇమీడియట్లీ పోయి ప్రెస్ మీట్ పెట్టి 164 సెక్షన్ కింద స్టేట్మెంట్ రికార్డ్ చేయమంటాడు. ఇక్కడ ఎందుకు రికార్డ్ చేయమన్నాడు? ఇక్కడ కూడా 164 సెక్షన్ ప్రకారం పోలీసులకు ఆదేశించి రికార్డు చేసి ఆ మహిళకు, ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల నుంచి వెళ్ళి సంచలనంగా మారిన బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ చేసిన ఫోక్సో కేసులో భాగంగా ఈరోజు చెలిమేడ లక్ష్మీనరసింహారావు గారి ఆధ్వర్యంలో వేములవాడ అర్బన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 4 రోజుల నుంచి వెళ్ళి బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు ఫోక్సో కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం, ఇప్పటి వరకు స్టేట్మెంటు తీసుకోకపోవడంలో జరుగుతున్న ఆంతర్యం ఏమిటి? తొందరగా రాష్ట్ర ప్రజలందరికీ సమాధానం చెప్పాలా బండి సంజయ్ గారు. మీరు మందికైతే ఒక న్యాయం, నీకైతే ఒక న్యాయమా? మహిళలందరూ నేను అమ్మగా భావించే మహాశక్తి ఆలయానికి నేను దేవత దగ్గరికి వెళ్తా, పూజలు చేస్తా అని చెప్పుకునే నువ్వు ఏ మహాశక్తి ఆలయం అమ్మగారి సాక్షిగా నువ్వు నిజం ఒప్పుకొని నీ కొడుకు పైన చర్యలు తీసుకోవాలని నువ్వే ఆదేశాలు జారీ చేయాలి. గత 3 రోజులు అవుతున్న బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి 48 గంటలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా పోలీస్
వ్యవస్థ సాయి భగీరథను పట్టుకోలేకపోవడం, రిమాండ్ చేయకపోవడం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు అని నిరూపిస్తుంది. సాధారణ వ్యక్తులకు ఒక న్యాయం, బండి సంజయ్ కుమారుడైతే ఒక న్యాయమా? ఫోక్సో చట్టం కింద 48 గంటలు గడిచినా కూడా ఇప్పటి వరకు రిమాండ్ చేయకపోవడం, బండి సంజయ్ అఘాయిత్యాలను పూర్తిగా కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదే ఒక సమయంలో ఒక మహిళ పై ఫోక్సో కేసు నమోదైతే 164 స్టేట్మెంట్ తీసుకొని మెజిస్ట్రేట్ ముందు రిమాండ్ చేసి, మెజిస్ట్రేట్ గారి ముందు 164 స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఫోక్సో చట్టం 8 కింద ఏదైతే చట్టం అయితే ఉందో ఆ చట్టాన్ని అమలు చేసి ఒక వ్యక్తిని రిమాండ్ చేపించి ఇప్పటికీ కూడా అతని కటకటాల పాలు చేసిన బండి సంజయ్ కుమార్, నీ కొడుకుకు ఇది చట్టం వర్తించదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. న్యాయం జరిపించాలి. విక్టిమ్ను 164 స్టేట్మెంట్ అనేది మెజిస్ట్రేట్ ముందు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన, వేములవాడ అర్బన్ మండల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేది బండి భగీరథను, బండి సంజయ్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ధర్నాలు, రాస్తారోకలైనా చేసైనా సరే బండి సంజయ్ని మేమే దొరకబడతాం. ఒకవేళ పోలీస్ వ్యవస్థ కనుక మీకు దొరకతలేడు బండి సాయి భగీరథ్ అంటే మేమే తీసుకొచ్చి అప్పచెప్తాం, మీరు రిమాండ్ చేస్తారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అతని పైన ఫోక్సో చట్టం కాకుండా మిగతా చట్టాలు కనుక ఏవైనా సెక్షన్ ఆల్టరేషన్ చేసి అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్న ఈ పోలీస్ వ్యవస్థకి ఇట్లా సహకరిస్తే రానున్న వ్యవస్థలో కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరిగే ప్రమాదం ఉంది కనుక, మహిళలకు రక్షణ ఉండదు కనుక ఖచ్చితంగా అతని పైన ఫోక్సో చట్టం కింద అతన్ని రిమాండ్ చేయాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుణ్ణి వెంటనే అరెస్ట్ చేయాలని, అలాగే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ మైనర్ బాలిక కేసులో నిష్పక్షపాత దర్యాప్తు జరగాలంటే బండి సంజయ్ రాజీనామా చేయాలని కోరారు. కేసు నమోదై 48 గంటలు గడిచినా అరెస్ట్ చేయలేదని, ఫోక్సో కేసులో నాన్ బెయిలబుల్ సెక్షన్లకు బదులుగా బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేశారని ఆరోపించారు. అలాగే ఫోక్సో చట్టంలోని సెక్షన్ 8 ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. బండి సంజయ్ కుమార్ కొడుకు తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఒక మైనర్ బాలికను లొంగ తీసుకొని ఆల్కహాల్ తాగించి మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏదైతే రేప్ అటెంప్ట్ చేసిండని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయో దాని మీద ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు హిందూయిజం అని పెద్ద గొప్పలు మాట్లాడుతున్నటువంటి బీజేపీ పార్టీ కానీ బండి సంజయ్ కానీ ఇట్లా ఎంతమందిని ఆ రోజు ఏదైతే కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న ఇదే విధంగా సెక్స్ స్కాండల్లో ఇరికిండో అదేవిధంగా ఈరోజు ఇది ఒకటే కాదు, ఇంతకుముందు కూడా డ్రగ్స్ కేసు కానీ, వేరే వాళ్ళని కొట్టిన కేసు కానీ, ఈరోజు రేప్ కేసు కానీ, గతంలో అనేక కేసులు వస్తున్నప్పటికీ తన కొడుకును ధృతరాష్ట్రుని ఏ విధంగా అయితే దుర్యోధన వెనకేసుకొచ్చిండో అదే విధంగా వెనకేసుకు వస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో తీవ్రమైన గుణపాఠం చెప్పదామని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన కేసు అయి కూడా 48 గంటలు అవుతుంది. ఇంతవరకు నిందితుడికి సాయం చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయడం లేదు ఈ గవర్నమెంట్. మరి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం మరి బండి సంజయ్ గారికి కొమ్ము కాస్తుందా అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు చూస్తుంటే బీఆర్ఎస్ను బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఒకటైనాయని ఈ నిందితుడిని గిట్లా అదుపులోకి తీసుకోకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా మహిళా నేతలను, మా యూత్ నాయకులను, విద్యార్థి నాయకులతోటి మరి తీవ్రంగా ఈ ఆందోళనను మేము తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బండి సంజయ్ వెంటనే నువ్వు నిజంగా అమ్మవారి మీద నీకు నిజంగా భక్తి ఉంటే వెంటనే నీ పదవికి రాజీనామా చేసి నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.